దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక చక్కటి సందేశం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభువారిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. బాగున్నారా అండి? క్షేమంగా ఉన్నారా? మరి ఈరోజు ప్రభు మీకు మీ క్షేమ స్థితిని మరలా దయచేస్తాను అనే వాగ్దానం చేస్తున్నారు. మరి ఇక్కడ యోబు గ్రంథంలో ఒక చిన్న వాక్యము మీ అందరికీ నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఇక్కడ యోబు యొక్క జీవిత గాథ మీ అందరికీ తెలిసిందే. యోబు ఒకానొక సమయంలో సర్వసమృద్ధి కలిగిన వాడు. ఆయనకు మరి కుమారులు, కుమార్తెలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, మరి సిరి సంపదలతో తులతూగుతున్నటువంటి ఒక మంచి నీతిమంతుడైనటువంటి వ్యక్తి యోబు. అయితే అపవాది అతన్ని ఎలాగైనా సరే శోధించి ప్రభు అతనికి ఇచ్చినటువంటి ఆ యొక్క సర్వ సంపదలు, సిరి సంపదలు, అతని యొక్క ఆరోగ్యము, తన యొక్క కుమారులు, కుమార్తెలు అన్నింటినీ తీసివేయాలని అపవాది శోధిస్తాడు అతన్ని. అయితే ఎన్ని పోయినప్పటికీ కూడా యోబు ఓర్పు సహనంతో నీతిగా ప్రభు ఎదుట బ్రతుకుతాడు. అయితే అదే సమయంలో యోబు యొక్క స్థితిని చూసి అతన్ని ఓదారుద్దాము అని వచ్చినటువంటి అతని స్నేహితులు అతన్ని ఓదార్చడానికి బదులుగా అతన్ని సూటిపోటి మాటలని, అతన్ని ఏదో తప్పు చేసినట్లుగా, అతను మరి ఇతరులకు సహాయం చేయనటువంటి వ్యక్తిగా, వృద్ధులను సరిగా పట్టించుకోనటువంటి వ్యక్తిగా, అతను ప్రభు ఎదుట సరిగా లేనటువంటి వ్యక్తిగా అతని గురించి చెప్పడం జరుగుతుంది. వారు ఎన్ని మాటలు అన్నప్పటికీ చివరి గడియ వచ్చేటప్పటికి యోబు స్నేహితుల పైన దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. ఎందుకంటే తన బిడ్డల్ని ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నప్పుడు ప్రభువుకి చాలా కోపం వస్తుందండి. దేవుడు తన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన కంటి పాపలాగా వాళ్ళని కాపాడతాడంట. ఆయన అరచేతుల్లో మన యొక్క ప్రాకారాలను ఆయన చెక్కుకొని ఉన్నాడంట. తల్లి మరిచిన నేను నిన్ను మరువను అని ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. ఆయన ప్రేమ అంత గొప్పది. మనందరి కోసము ఆయన తన ప్రాణాన్నే అర్పించాడంటే ఇంకా ఆయన ప్రేమను మనము వర్ణించలేము, ఆయన ప్రేమను మనము కొనియాడలేము. అంత గొప్ప ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. అయితే యోబు స్నేహితులు కూడా మరి సూటిపోటి మాటలు అన్నప్పుడు ప్రభు అన్నీ విన్నారు, చూశారు. అయితే ఇక వాళ్ళ మీద వాళ్ళకి ఆ మాటలు ఆపకుండా మరి అతని గురించి చెడ్డగా పలుకుతున్నప్పుడు వారి మీద ఆయన కోపము రగిలి అంటారు, ఇదిగో నేను ఇంకా మిమ్మల్ని శిక్షించకుండా ఉండాలంటే నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు. అతని యొక్క ప్రార్థన ద్వారా మీ శిక్షను నేను రద్దు చేస్తాను, కొట్టివేస్తానని తెలియచేసినప్పుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తాడండి. మీరు ఆలోచించి చూడండి, యోబు పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఆ ఒక్క దారుణమైనటువంటి పరిస్థితిలో ఇతని స్నేహితులు వచ్చి ఇంకా ఇతని సూటిపోటి మాటలని, ఇతని యొక్క గాయాన్ని మరింతగా వారు అధికం చేస్తారు. చూడండి, మన పెద్దలు ఒక సామెత చెప్తారు, పుండు మీద కారం చల్లినట్టు నేను అసలకే బాధపడుతుంటే, అసలే నేను ఎంతో వేదనతో మానసికంగా నేను కుమిలిపోతుంటే నువ్వు వచ్చి నన్ను ఇంకా ఎక్కువగా బాధిస్తున్నావు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండి. మనం కూడా అనుకుంటాం కదా, ఎవరైనా మనము బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చాల్సింది బదులుగా మనల్ని సూటిపోటి మాటలు అంటున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు మనకి ఎంత వేదనగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో నేను ఆ ఒక్క కష్టాన్ని ఎదుర్కొన్నాను. అయితే అటువంటి సమయంలో ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరైతే మనల్ని అనరాని మాటలు అన్నారో అటువంటి వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేయమంటే అసలు మనకి మాటలు వస్తాయా చెప్పండి? ఎంతో కొంత కోపం అనేది ఉంటుంది కదండి. మనము మానవ శరీరంలో ఉన్నాం, రక్త మాంసాలతో ఉన్నాం. ఎంతో కొద్దో గొప్ప కోపం వాళ్ళ మీద ఉంటుంది కదా. నన్ను ఎందుకు ఇలా అన్నాడు, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు ఇలా అన్నారు అనే ఒక భావన ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది. అటువంటి సమయంలో వాళ్ళు బాగుండాలి,
వాళ్ళు క్షేమంగా ఉండాలి, దేవుడు వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ శిక్షను కొట్టివేయాలి, నా ఫ్రెండ్స్ బాగుండాలి అని మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి? మనము బాగున్నప్పుడు ఒకవేళ మనము చేస్తే ఒక అర్థం, కానీ మన స్థితి బాలేదు కానీ ఇంకొకరి స్థితి బాగుండాలి అని ప్రార్థన చేయమంటే అది ఎంతో భారభరితమైనటువంటి పరిస్థితి అండి. అదే పరిస్థితి యోబు గారికి వచ్చింది. తన స్థితే బాలేదు, పక్కన ఉన్న వ్యక్తి యొక్క స్థితి బాగుండాలని ప్రార్థన చేశాడు. ఇదే క్రీస్తు ప్రేమ అంటే. ఇదే ఒక నిజమైన క్రీస్తు ప్రేమతో నింపబడిన యొక్క వ్యక్తి హృదయం అంటే. హల్లెలూయా. అతను ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో తన యొక్క స్నేహితుల కొరకు, అతనికి క్షేమస్థితి మరలా వచ్చిందట. అతను ఇంతకు ముందు కన్నా కూడా 2 అంతల అధికమైనటువంటి ఆశీర్వాదంలోనికి ప్రభువారు అతన్ని నడిపించారంట. హల్లెలూయా. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనల్ని ఎవరైనా ఒక మాట అంటే, మనల్ని శపిస్తే, లేదా మన గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే మనకి కోపం చేసుకుంటాం. వెంటనే ఇతను నన్ను ఎందుకు ఇలా అన్నాడు, ఈమె నన్ను ఎందుకు ఇలా అందని కోపం వచ్చి వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. వారి యొక్క బాగోగులు కూడా మనము కోరుకోము. పోతే పోయాడులే, పోతే పోయిందిలే, నాకెందుకు వచ్చింది, నేనెందుకు వీడితో మాట్లాడాలి, నేనెందుకు ఈమెతో మాట్లాడాలి, నేనే తప్పు చేయకపోయినా నా గురించి నిందించింది, నా గురించి తప్పుగా మాట్లాడారు, నా గురించి అవమానకరంగా మాట్లాడారు, నేను బాగుపడకూడదని కోరుకుంటున్న వీడితో నేనేంటి మాట్లాడేది, ఈమెతో నేనేంటి మాట్లాడేది. మరి హృదయంలో ద్వేషము, పగ రగులుకొని వీరికి వారికి మధ్యలో ఎంతో కలహము ఏర్పడిపోతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ఇట్లాగే ఉన్నాయి కదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యం రాయబడింది. ఈ రోజుల్లో ప్రేమించే వారి కన్నా కూడా పగ తీర్చుకునే వారు ఎక్కువైపోయారు. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే, చిన్న చిన్న మరి భేదాభిప్రాయాలు వస్తే చంపుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు. కన్న తల్లే కసాయ తల్లిగా మారిపోతున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. నేను మొన్నే ఒక న్యూస్ చూశానండి. 2 భార్యాభర్తలకి విడాకులైనాయంట. అయితే కోర్టు వారు ఒక ఆర్డర్ వేశారు. ఏంటంటే ప్రతి నెలలో వారం రోజులు తండ్రి దగ్గర కుమారుడు ఉండాలి అని ఒక ఆర్డర్ పెట్టారట. అయితే ఆ తల్లి ఆ ఒక్క విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. 5 సంవత్సరాలు అనుకుంటండి ఆ కుమారుడికి. చిన్న పిల్లాడండి, చూస్తే జాలనిపించింది నాకు. అయితే ఆ ఒక్క కుమారుణ్ణి వారం రోజులు తండ్రి వద్ద వదలటము ఆమెకి ఇష్టం లేదు. అది ఆమె ఎంతో కష్టంగా భావించి ఆ పిల్లాడిని ఒక హోటల్ రూమ్కి తీసుకువెళ్ళిపోయి కాఫ్ సిరప్ 2 బాటిల్స్ వరకు ఆ బిడ్డకి తాగించేసి ఆ బిడ్డ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డని ఎంతో అమానుషంగా హత్య చేసి చంపేసిందండి. అసలు తల్లేనా, ఒక తల్లి ఇలా ఎలా చేయగలిగింది అని తలంచుకున్నప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయండి. ఇలా కూడా ఉంటారా ఆడవాళ్ళు, ఇంత దారుణంగా ఉంటారా అని అనిపించిందండి ఆ ఒక్క సంఘటన చూస్తున్నప్పుడు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ క్షేమ స్థితి మరలా నీకు రావాలంటే, నీ జీవితంలో నువ్వు మరలా క్షేమంగా ఉండి 2 అంతల దీవెన నువ్వు పొందుకోవాలంటే, నీకు హాని చేసిన వారి నిమిత్తము నువ్వు ప్రార్థన చెయ్యాలి. నిన్ను దూషించిన వారి నిమిత్తము బదులు దూషించకుండా వారి కొరకు నువ్వు విజ్ఞాపన చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు తండ్రి అని సిలువ వేసిన వారి కోసము, చేతుల్లో మేకులు కొట్టిన వారి కోసము, వారి మీద ఉమ్మేసిన వారి కోసము, ఆయనను కొరడాలతో కొట్టిన వారి కోసము, ఇంకా పుట్టకపోయిన నా కోసము, నీ కోసము, ప్రతి ఒక్కరి కోసము ఆయన ఆ రోజు కన్నీరు కారుస్తూ మనందరినీ ఎంతో ప్రేమించి మనం బాగుండాలని మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేశారండి. ఈ రోజుకి చేస్తూనే ఉన్నారు ఆయన. అందుకనే మనందరము బాగున్నాము, మనందరము స్వేచ్ఛగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము. ఎలాంటి తప్పులు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా ఇంకా మన జీవితంలో క్షేమకరమైన పరిస్థితులు ఉన్నాయంటే తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానక మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారంట. హల్లెలూయా. అటువంటి విజ్ఞాపన ప్రార్థన ఎవరైతే ఇతరుల కొరకు చేస్తారో వారు ఆశీర్వదించబడిన జనాంగము, వారు ప్రత్యేకించబడిన జనాంగము, వారు యేసుక్రీస్తు ప్రేమతో నింపబడినటువంటి జనాంగము. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే మీరు అటువంటి హృదయాన్ని కలిగి ఉంటారండి. దేవుడు ఎవరినైతే ఆయన ప్రేమతో నింపుతారో వారు ఇతరులు ఎలాంటి తప్పులు చేసినా సరే క్షమిస్తారు. ఎటువంటి తప్పులు చేసినా సరే వాళ్ళు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. నీకు ఒకవేళ ఆ స్థితి ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఇతరులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావంటే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. యోబు వలె మీరు కూడా ప్రార్థించి చూడండి. ప్రభువు మరలా మీకు మీ క్షేమస్థితిని దయచేస్తారు. దయచేసి ఇతరుల మీద పగపెట్టుకోవద్దు ప్రేమైన సోదరి సోదరులారా. ఇతరులను ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం రాయబడింది. కనుక దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో, నీ సొంత సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనబడినటువంటి దేవుడు నువ్వు ఎలా ప్రేమిస్తావని యోహాను సువార్తలో రాయబడింది. మన సొంత సహోదరులను మనం ప్రేమించాలి. మన చుట్టూన్న వారిని మనం ప్రేమించాలి. మనకు హాని చేసిన వారి గురించి మనం ప్రార్థించాలి. అప్పుడే ప్రభువు మన క్షేమస్థితిని తిరిగి మరలా మనకు దయచేస్తారు. అప్పుడే మనము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా మనం పొందుకోవడము ప్రారంభిస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, యోబు మనందరికీ నేర్పిస్తున్నాడు ఏంటంటే, నిన్ను శపించే వారి కొరకు, నిన్ను దూషించే వారి కొరకు, నిన్ను అవమానించే వారి కొరకు దేవుని ప్రేమతో వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. హల్లెలూయా. అప్పుడు నువ్వు తిరిగి మరలా నీ క్షేమస్థితిని పొందుకుంటావు. నువ్వు తిరిగి మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా పొందుకుంటావు. యేసు నామంలో మీ అందరికీ అట్టి క్షేమస్థితి, అట్టి ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా. యోబు వలె తండ్రి దేవా, మరి మమ్మల్ని దూషించిన వారి కొరకు, మా కొరకు తప్పుగా మాట్లాడిన వారి కొరకు, మా కొరకు అన్యాయంగా మాట్లాడిన వారి కొరకు కూడా తండ్రి దేవా, క్రీస్తు ప్రేమతో వారి కొరకు ప్రార్థించే మనస్సు మాకు ఇవ్వండి ప్రభా. వారి కొరకు కన్నీరు కార్చి అయ్యా వారిని ఆశీర్వదించు అని చెప్పే మనస్సును మా అందరికీ దయచేయండి ప్రభా. వారిని మార్చు ప్రభా, వారి యొక్క ఆత్మలను రక్షించు అని చెప్పే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. దూషణకు ప్రతిగా దూషించకుండా, కీడుకు ప్రతిగా కీడు చేయకుండా దేవా, సమాధానాన్ని వెతికి వెంటాడేవారుగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభా. ఇక్కడ ఎవరి గృహాల్లో అయితే మరి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేదో, మరి అక్కచెల్లెల మధ్యలో సఖ్యత లేదో, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఐక్యతలు లేవో వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. తిరిగి మరలా వారి క్షేమస్థితిని వారికి దయచేయండి ప్రభువా. ఒకరి పట్ల ఒకరికి ప్రేమను, అన్యోన్యతను, సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. తండ్రి దేవా, మరి క్రీస్తుని కలిగి ఉన్న మేము ఈ లోకానికి క్రీస్తు ప్రేమ చూపించకపోతే మరి ఇతరులు క్రీస్తుని ఎలాగో తెలుసుకుంటారు తండ్రి దేవా. మరి క్రీస్తు ప్రేమను కలిగి ఉండేవారిగా ప్రతి ఒక్కరి కొరకు, ఈ లోకంలో ఉన్న రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి మా శత్రువుల కొరకు కూడా తండ్రి ప్రార్థించి యాచనలు చేసే గొప్ప మనస్సును, అటువంటి హృదయ స్థితిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? దీవించబడ్డారా? మీరు కొన్ని విషయాలైనా తెలుసుకున్నారా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. అప్పుడు వారు కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అదేవిధంగా మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేయండి. ప్రార్థించడం వల్ల మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆటంకాలు తొలగిపోయి ఎంతో సునాయాసంగా మరి ఇక్కడ మేము కూడా పరిచర్య చేయగలుగుతాము. తప్పకుండా మా కొరకు మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు కదా. అలాగే ఫైనాన్షియల్ నీడ్స్ ముఖ్యంగా ఎన్నో ఉన్నాయి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఇక్కడ జరగాల్సిన పనుల నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా ఆర్థికంగా సహకరించమని ప్రభువు నామం పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల సదాకాలం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.